నమస్కారం. నేను ప్రసాద్ ఆర్య సోమయాజుల. జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీకు అనేక వీడియోలు ఇదివరకు యూట్యూబ్లో చెప్పాను. ఈరోజు నూతన సంవత్సరంలో కాశీయాత్ర చాలా ఆనందంగా ఉంది కదా వినడానికి. అవునండి, నూతన సంవత్సరంలో మీరు కాశీలో విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి మా జయమాతాది ట్రావెల్స్ వారు ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేశారు. డిసెంబర్ 26 నుంచి జనవరి 8వ తారీఖు వరకు నూతన సంవత్సర కాశీయాత్ర ప్రోగ్రాం ఉంటుంది. మా గురువుగారు పనకంటి రాజ్మోహన్ గారు వృద్ధులు ఈ కాశీయాత్ర చేసుకోవడానికి వెళ్ళలేక తమ పిల్లలు అమెరికాలో ఉండి వాళ్ళు తీసుకెళ్ళలేకపోతున్నామే అని బాధపడుతున్న అలాంటి వాళ్ళకి ఆయన కాశీయాత్ర జయమాతాది ట్రావెల్ ద్వారా ఒక సంకల్పంతో ఈ ఎంతోమందిని వృద్ధుల్ని ఆయన గత 2 ఏళ్లుగా కాశీయాత్ర దర్శనం చేయించారు. ఆయన కాశీయాత్ర వృద్ధులకు చేయించేటప్పుడు వాళ్ళకి కాశీలో ఉండే ప్రతి క్షేత్ర యొక్క విశిష్టతని వివరిస్తూ తమ సొంత కొడుకునితో తాము ప్రయాణిస్తున్నాము అన్న భావన కలిగేలాగా అంతే జాగ్రత్తగా, అంతే ఓపికతో, అంతే శ్రద్ధగా వారికి అన్ని క్షేత్రాలు దర్శనం చేస్తున్నారు. అంతేకాదు ఆయన టీము కూడా వారి గురువుగారి చెప్పిన ప్లాన్ ప్రకారంగా ఎంతో ఓపికగా ఈ యాత్రికుల్ని ప్రతి క్షేత్రానికి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆహారం దగ్గర నుంచి ప్రయాణాలు, బస్సు ప్రయాణాలు, ఇలాంటి ప్రయాణాల గురించి, తర్వాత అక్కడ ప్రతి చోట కావలసిన పురోహితుల్ని పురమాయించడం, వాళ్ళు ఈ యాత్రికులు ఏవైనా పూజలు చేసుకోవాలన్నా, అభిషేకాలు ఏం చేసుకోవాలన్నా అన్ని సదుపాయాలు ఈ పనకంటి రాజ్మోహన్ గురువు గారి శిష్య బృందమైనటువంటి వీళ్ళు ఎంతో శ్రద్ధగా అన్నీ సమకూరుస్తున్నారు. ప్రత్యేకించి వారి మేనేజర్ అయినటువంటి మోయిన్ గారికి మనం అందరం అభినందించాలి. అతను కూడా ఎంతో శ్రద్ధగా ప్రతి యాత్రికుడిని తమ కుటుంబ సభ్యుడిగా భావిస్తూ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు నేను కాశీయాత్ర గురించి ఈ డిసెంబర్ 26 నుంచి జనవరి 8వ తారీఖు వరకు జరిగే కాశీయాత్ర గురించి మీకు వివరాలు చెప్తాను. సికింద్రాబాద్లో డిసెంబర్ 26న మనం కాశీకి ప్రయాణం చేస్తాం. మరునాడు కాశీలో దిగిన తర్వాత వసతులు మనకి ముందుగానే సమకూర్చబడతాయి. మనం వసతి చేరుకుని కాలకృత్యాలు తీసుకుని భోజనంతరం విశ్రాంతి తీసుకుని సాయంత్రం పడవలో 64 ఘాట్ల దర్శనం చేసుకుంటాం. తర్వాత అదే పడవ నుంచి మనం గంగా హారతి దర్శనం కూడా చేసుకుంటాం. ఆ తర్వాత వసతికి వచ్చి పలహారాలు చేసి నిద్రకు ఉపక్రమించబడేవి. మరునాడు కాశీ విశ్వేశ్వర దర్శనం, గంగా స్నానం, కాశీ విశ్వేశ్వర దర్శనం చేసుకుని తిరిగి మధ్యాహ్నం మనం వసతికి చేరుకుంటాం. 3వ రోజు మనం ప్రయాణం. ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేసుకుని వేణిదానం, దంపతులు వేణిదానం చేసుకుని తమ పితృదేవతలకి, తమ బంధువులు, స్నేహితులకి పిండ ప్రదానాలు చేసుకుని సీతామఢి దర్శనం, మాధవేశ్వరి దర్శనం, ప్రయాగే మాధవేశ్వరి అంటారు కదా, మాధవేశ్వరి దర్శనం చేసుకుంటాం. ఇక్కడ ప్రయాగలో వేణిదానం అనేది దంపతులు మాత్రమే చేసుకోవాలి. ఇది తమ దాంపత్యం అన్యోన్యతకి ప్రతీకగా చేసుకునే కార్యక్రమం. తాము బ్రతుకున్నంత వరకు అంతే అన్యోన్యతగా, అంతే ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మనం ఆ త్రివేణి సంగమంలో భర్త తమ భార్య కురులను విడదీసి 3 అంగుళాలు కత్తిరించి సుమంగళ ద్రవ్యాలతో
ఆ త్రివేణి సంగమంలో నిమజ్జనం చేయడం. ఇది ఒక భార్యాభర్తలకి ఒక ఎంతో ఆనందకరమైన అనుభూతి కలిగే ప్రక్రియ. ఇది అయిన తర్వాత మగవాళ్ళు ప్రయాగలోని ఆ నది ఒడ్డున పితృదేవతలకి పిండ ప్రదానం చేయడం, తమ స్నేహితులు, బంధువులు, తల్లి తరపు వారు, మేనమామలు, పింతల్లులు, పింతండ్రులు, తమ ఇంట్లో పనిచేసిన వాళ్ళు, తమ ఇంటి చాకలి, తమ ఇంటి మంగలి ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పిండ ప్రదానం చేయడం ఒక్క ఈ ప్రయాగలోనే విశిష్టత. మరెక్కడా ఇలాంటి కార్యక్రమం జరగదు, చేయకూడదు కూడా. ఇది అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్లుగా మాధవేశ్వరి దర్శనం చేసుకుని, సీతామఢి దర్శనం చేసుకుని తిరిగి మనం కాశీకి చేరుకుంటాం. ఆ మర్నాడు గంగా స్నానం చేసుకుని గంగ ఒడ్డున సైకతలింగానికి అభిషేకం. మనం ఇంట్లో చేసుకునే అభిషేకాలు, శివరాత్రికి శివాలయంలో చేసుకునే అభిషేకాల కంటే ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇచ్చేది ఈ గంగ ఒడ్డున సైకతలింగ అభిషేకం. సత్సంకల్పంతో, భక్తితో ఈ సైకతలింగాన్ని చేసుకుని ఆ అనుభూతిని పొందండి. మర్నాడు అన్నపూర్ణాదేవి ఆలయంలో స్త్రీలచే కుంకుమార్చన చేయబడుతుంది. ఆ మర్నాడు మణికర్ణికా ఘాట్లో మిట్ట మధ్యాహ్నం గంగా స్నానం చేసుకుంటాం. మణికర్ణికా ఘాట్లో మధ్యాహ్నం గంగా స్నానం చేయడం ఒక విశిష్టత ఏమిటంటే, ప్రతిరోజు దేవతలు, అశ్విని దేవతలు, ఋషులు మిట్ట మధ్యాహ్నం మణికర్ణికా ఘాటు దగ్గర స్నానం చేసి విశ్వేశ్వర దర్శనానికి వెళ్తారట. అందుకని మనం కూడా ఆ సమయంలో స్నానం చేస్తే ఏ ఒక్క దేవత అనుగ్రహం అయినా మనకి కలుగుతుందన్న ఒక నమ్మకంతో మనం మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తాం. స్నానం చేసి స్త్రీలు గంగా పూజ, పురుషులు పితృదేవతలకి పిండ ప్రదానం చేసుకోవడం ఒక కార్యక్రమం ఉంటుంది. మర్నాడు మనం కాలభైరవ దర్శనం, అలాగే లోకల్ ఆ కాశీ క్షేత్రంలో ఉపాలయాల దర్శనాలన్నింటినీ, సంకటమోచన హనుమాన్, ఇలా ఉన్న ఆ ఉపాలయాల దర్శనం చేసుకుని వస్తాం. ఆ మర్నాడు ఉదయాన్నే మనం గయాకి ప్రయాణం. గయలో పితృదేవతలకి పిండ ప్రదానం, అక్కడ మాంగళ్య గౌరీదేవి దర్శనం, ఉపాలయాల దర్శనాలు చేసుకుని తిరిగి కాశీకి వస్తాం. కాశీ నుంచి ఆ మర్నాడు మనం అయోధ్యకి వెళ్ళి రామదర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత రాత్రికి నైమిషారణ్యం చేరుకుంటాం. రాత్రి నైమిషారణ్యంలో నిద్ర చేసుకుని మర్నాడు ఉదయాన్నే లేచి సత్యనారాయణ స్వామి వ్రతం, వ్యాసగద్ది, సూతగద్ది దర్శనాలు చేసుకుంటాం. ఈ నైమిషారణ్యంలో సూత మహాముని అనేక వ్రతాలు, అనేక పూజలు చెప్పబడింది. అలా చెప్పబడిన దాంట్లోనే సత్యనారాయణ వ్రతం కూడా ఒకటి. అందుకని ఇక్కడ సత్యనారాయణ వ్రతం చేసుకోవడం ఎంతో విశిష్టత, ఎంతో మంచిది అని చెప్తారు. ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుని మనం తిరిగి కాశీకి వచ్చి కాశీ నుంచి మనం సికింద్రాబాద్ చేరుకుంటాం. ఈ ప్రయాణానికి మీరు వెళ్ళాలనుకుంటే 120 రోజుల ముందుగా టికెట్ బుక్ చేసుకోండి. ఈ కింద ఇచ్చిన మా మేనేజర్ నెంబర్ని సంప్రదించండి. మీకు అన్ని వివరాలు మా మేనేజర్ ఓపికగా చెప్తారు. మరొక విషయం, ఈ జయమాతాది ట్రావెల్స్ ద్వారా మీరు వెళ్ళే ఈ క్షేత్రాలన్నిటికి గాను ఆహారం, మీకు అక్కడ సదుపాయాలు అన్నీ మేమే స్వయంగా ఇక్కడి నుంచి వంట సామాను, వంట మనిషి, బియ్యం దగ్గర నుంచి ప్రతి వస్తువులు తీసుకుని వెళ్తాం. ఎక్కడికక్కడ మీకు ఆహారాన్ని అక్కడ మేము సమకూర్చి మీకు వండి మీకు వేడివేడిగా వడ్డిస్తాం. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ ప్యాకేజీలో కానిది మీరు ఖర్చు పెట్టుకోవాల్సినవి ఏంటంటే, మీరు చేసుకునే పిండ ప్రదానాలకు అయ్యే ఖర్చులు సంభావన మీరు బ్రాహ్మణుడికి డైరెక్ట్గా ఎంత ఇవ్వాలో అది మీ ఇష్టానుసారంగా ఇచ్చుకోవాలి. అలాగే కుంకుమ పూజ కానీ, పిండ ప్రదానాలు కానీ, ఈ సత్యనారాయణ వ్రతం కానీ, సైకతలింగ అభిషేకం కానీ పౌరోహితులకు ఇచ్చుకునేవి మీరు సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుందని నేను ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సెలవు.